లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు పుస్తకాలతో కుస్తీ, పరీక్షల సమయానికి అనారోగ్యం, పౌష్టికాహారం తీసుకోలేని దుస్థితి ఇవి నేటి యువత ఎదుర్కొంటున్న కీలక సమస్యలు. వీటి కారణంగానే యుక్త వయసులోనే రక్తహీనతకు లోనవుతున్నారు. ఇవేదో భయపెట్టడానికి చెప్పే మాటలు కాదు, రాష్ట్రంలోని రక్తదాన శిబిరాల ద్వారా వెల్లడైన వాస్తవాలు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. రాను రాను ఆహార అలవాట్లలో మార్పు వస్తోంది. పోషక విలువలు లేని పదార్థాలతో కొందరు విద్యార్థులు కాలం గడిపేస్తున్నారు. దానికి తోడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అందుబాటులో ఉన్నవి తినేయడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనత వస్తోంది. అన్నంతో పాటు మనకి సరిపడా పోషక పదార్థాలు అన్ని లభించేలా మనకి పెద్దవాళ్ళు మనకి మధ్యాహ్నం లంచ్ టైంలో అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత సమాజం ఏంటంటే అందరూ నాజూకుతనానికి అలవాటు పడిపోయి దానికి ఏంటి మేము నాజుగ్గా ఉండాలి, పాశ్చాత్య శైలి అనేది అలవాడిపోతుంది. సాధారణంగా పురుషుల్లో హిమోగ్లోబిన్ శాతం 12 నుంచి 13.8 గ్రాములు ఉండాలి. అదే స్త్రీలలోనైతే 10 నుంచి 12 గ్రాములు ఉండాలి. కారణాలు వేరైనా పెద్ద ఎత్తున యువతీ యువకులు రక్తహీనత బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో 200 మంది విద్యార్థులను పరీక్షించగా వారిలో 100 మందిలో మాత్రమే సంపూర్ణంగా రక్తం ఉన్నట్లు వెల్లడైంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవైలబుల్గా ఉండటము, ఈ జంక్ ఫుడ్స్ అనేవి, రెడీ టు ఈట్ ఫుడ్స్ తీసుకోవటము, ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్ తీసుకోవటము, మాంసకృతులు తక్కువగా ఉన్న ఆహారము, ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి తక్కువగా తీసుకోవటం వలన రక్తహీనత బారిన ఎక్కువ పడుతున్నారు. యువతలో ఈ ఆహారపు అలవాట్లలో సరైన అవగాహన లేకపోవటం వల్ల ఏది పెడితే అది చిరుతిళ్ళు, ఈ పిజ్జాస్ అవి ఇవి తినటం వల్ల సరైన పోషక పదార్థాలు తీసుకోకపోవటం వల్ల వారికి రక్తహీనత అనేది ఉండటం వల్ల వాళ్ళలో రక్తం శాతం 12.5 గ్రాముల కంటే తక్కువగా ఉండటం వల్ల మనకి వాళ్ళు రక్తం ఇవ్వటానికి అనర్హులుగా అవుతున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాస్తవాలను గ్రహించి పోషకాహారంపై దృష్టి సారించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.